రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. సో బట్టలు చేంజ్ చేసుకోవచ్చు, నేనైతే చేంజ్ చేసుకోవాలా. సో రూమ్ టూర్ అనేది చూపిస్తాను. హాయ్, హలో. వ్యూ కానీ నేచర్ కానీ చాలా బాగుంది. రూమ్ కాస్ట్ కానీ ఇదంతా మనకు తెలీదు. మా రూమ్ నెంబర్ 3. సో ఇలాగా బెడ్, మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి, చిన్న కుట్టి ఫ్యామిలీ కాబట్టి, సో ఒక చిన్న టేబుల్, ఒక చైర్, చిన్నగా ఒక ర్యాక్ లాగా ఇచ్చారు. సో బెడ్ ఆల్రెడీ ఒకసారి కుమ్మడం, నేను మళ్ళీ సర్దడం అన్నీ అయిపోయినాయి. సో మళ్ళీ కబోర్డ్ ఇచ్చారు చిన్నది, అండ్ బుల్లి టీవీ, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బాత్రూమ్ చూపించాను. సో ఇదే మా రూమ్ అనమాట. సో దీని పక్కన అన్నయ్య వదిన ఒక రూమ్ తీసుకున్నారు వాళ్ళది. సో మిగతా 4 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పెద్దగా రూమ్ అనేది. సో ఒక టేబుల్, 2 చైర్స్ అండ్ 2 బెడ్స్ అనమాట. సో మిగతాది సేమ్, కొంచెం రూమ్ పెద్దది అండ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో 2 బెడ్స్ ఇలాగా. సో మంచి నేచర్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో. చాలా రోజులకి ఇలా బయటకైతే వచ్చాను కదా. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. సో తమ్నైల్ అయితే చూసారు కదా, నాకు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి స్కోప్ లేదు. నిన్నటి డే 1లో నేను చెప్పాను కదా ఇంకో 1.5 అవర్లో రీచ్ అయిపోతామని. సో ఫస్ట్ అయితే రిసార్ట్కి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ టూర్ అయితే చేసేసాం. కొంచెం పాడైపోయింది మేము ఫ్రెష్ అప్ అయ్యేసరికి, అయినా మళ్ళీ సర్దేసి టూర్ అయితే చేసేసాను. ఇంకా ఆ తర్వాత స్పాట్కి రీచ్ అయిన తర్వాతే మేము భోజనం అనేది చేసాము. 1.5 అవర్ వరకు ఘాట్ ఏరియా కదా, సో మళ్ళీ ఒకవేళ తిన్నా సరే అటు ఇటు ఉంటుందని నేనే అవాయిడ్ చేద్దాం అనుకున్నా. అన్నయ్యలు కూడా ఘాట్ అంతా అయిపోయి రీచ్ అయిపోయిన తర్వాత తిందాము అంటే చక్కగా మహారాష్ట్ర మీల్స్ అయితే తిన్నాము. ఆ పప్పు అన్నం అలాగే తిన్నా, చపాతీ, పన్నీర్ కర్రీ ఇలాగా. బోటింగ్కి అయితే వచ్చాం. నిజం చెప్పాలంటే ఇది పెద్దగా ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నదేం కాదు, కానీ యుక్తిగా ఉండడం వల్ల మాకు ఇది స్పెషల్ అయిపోయింది. నిజంగా దానికి అస్సలు ఇష్టం లేదు. అది ఏదైతే రైడ్ ఉంది కదా, ఆ రైడ్ అంతా చాలా సైలెంట్గా, ఒక నవ్వు లేదు ఏమీ లేదు, ఎక్స్ప్రెషన్ లెస్గా ఉంది. మిమ్మల్ని తీసుకెళ్ళమన్నానా అన్నట్టుగా. నేను మా హస్బెండ్ ఒక్కలమే అయి ఉంటే అసలు ఇది బోటింగ్ స్కిప్ చేసేసేవాళ్ళము. ఏదో మెమరీ కోసం యుక్తికాన్ని కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళినట్టు ఉంటుంది కదా, దానికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుందని వెళ్ళాము. మాన్యువల్గా తీసుకోవడం అదే తప్పైపోయింది. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చేటప్పుడు మాత్రం తొక్కలేక సచ్చాము. వ్యూ చూసావా ఎంత బాగుందో. యాక్చువల్లీ చాలా మంచి ఉంది, కనిపించట్లేదు ఏమి అంత క్లియర్గా, బట్ కానీ కనిపించిన అందంలాగా భలే ఉంది. ఆ లేయర్స్ చూసావా అలాగా, నేచర్ ఎంత బాగుంటుందో. యాక్చువల్లీ చాలా కామ్గా అనిపిస్తుంది. పెళ్ళికి ముందు మనం ఇలాగా ట్రిప్స్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. పెళ్ళికి ముందంట, సారీ, యుక్తిక పుట్టక ముందు. ఏదైనా ఆఫ్టర్ బీయింగ్ అ పేరెంట్ నా వాట్ వి మిస్ ఇస్ దిస్ వన్, ట్రావెలింగ్ ఎక్కువ. ఆ తర్వాత సన్సెట్ పాయింట్కి వెళ్ళాము. సో ఆన్ ద స్పాట్ అక్కడ నాకు మాట్లాడాలనిపించి మైక్ పెట్టుకొని మాట్లాడాము. నేను మా హస్బెండ్ పక్కకు వచ్చేసి ఇలా వీడియో తీసుకుందాం అని సైడ్కి వచ్చామో లేదో, యుక్తిక ఇక్కడ అన్నయ్యల్ని కార్ ఎక్కించమని చాలా గోల్ చేసింది. అట్ లాస్ట్ వాళ్ళు ఎక్కించారంట. సో అది అయిపోయి రైడ్ దిగిపోయిన తర్వాత కూడా ఆ కార్ వదలడమే ఇష్టం లేదు దానికి. ఇంకా తర్వాత చాయ్ తాగేసి
ఇంకో టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ స్పెషల్‌గా ఏంటి అనంటే 365 డేస్ 24 అవర్స్ ఈ గృహలో శివాలయము అండ్ అమ్మవారి గుడి ఉంది. కానీ ఏంటంటే శివుడి దగ్గర మాత్రమే వాటర్ కంటిన్యూయస్‌గా పడుతూనే ఉంటది. ఆ గృహ ఎంత చల్లగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఆ కాసేపు మాత్రం అమ్మవారు కూడా ఎంత నిండుగా ఉందో. మెయిన్‌లీ మహారాష్ట్రలో నేను వెళ్ళిన టెంపుల్స్ వరకు పంతులుండరు. సింపుల్‌గా విగ్రహాలకి ఎక్కువగా అలంకరణ అలా ఏమి ఉండదనమాట. చాలా సాదా సీదాగా ఉంచుతారు. బట్ ఈ అమ్మవారిని మాత్రం మంచిగా అలంకరించి అండ్ పూజారి కూడా ఉన్నారు. ए जवळ ये रे ओ दादा अरे यार ओ दादा जवळ या ना वर कर वर असा నిజంగా చెప్పాలంటే పిల్లలతో ఏదైనా ఆట చిన్నగా స్టార్ట్ చేసామంటే చాలు మనం ఆపాలనుకున్న వాళ్ళు ఆపనివ్వరు. దర్శనం అయిపోయింది కానించి ఆల్మోస్ట్ 10 మినిట్స్ నుంచి అన్నయ్య చేస్తూనే ఉన్నాడు అండ్ యుక్తిక ఆపనివ్వట్లేదు. క్యాప్ క్లోజ్ చేస్తుంటే చాలు ఏడుస్తుంది. ఇంకా అన్నికి ఏడిపించడం ఇష్టం లేక చాలా సేపటి నుంచి ఊరుతూనే ఉన్నాడు. అందుకనే మేము అందరు నవ్వుతున్నాము. ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిస్తే తెలిసిందే కదా, అన్నయ్య ఒకవేళ ఆపాలనుకుంటున్నా వీళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు యుక్తిక కన్నా ముందు. हेलो ఊరుగా ఆయిల్ రాస్తారు కదే హెయిర్కి. ఇప్పుడు ఆ దుప్పటి పట్టుకొని ఎక్కడికి వెళ్తావు యుక్తి? యుక్తి ఇది అఫీషియల్‌గా మా డే 2 చూసారా? నేనైతే ఎంత బాగా పడుకున్నానో. ఈవెన్ ఆ నైట్ మేము బాన్‌ఫైర్ చేసుకున్నాము. అండ్ హోటల్‌కి వెళ్ళకుండా రిసార్ట్‌లోనే మనకి వండడానికి ఉంటారు కదా, ఆ మనిషి దగ్గర మేము వెజ్ అండ్ నాన్ వెజ్ 2 వండిపించుకొని తినడము. ఈవెన్ ఆ కాసేపు చల్లగా బయట బాన్‌ఫైర్ వేసుకొని కూర్చున్నాము. బట్ నేను వ్లాగింగ్ చేయలా. ఆల్రెడీ పొద్దున్నుంచి వ్లాగ్ చేస్తున్నా అండ్ నా బ్యాటరీ కూడా లేదు. సో అందుకే ఇంకా నైట్ ఏం తీస్తాంలే అని वदलेसानु. मला कळलं म्हणून तुला म्हणतोय मी. नाटक नको करू. कुठे आहे तुझे शू? कशाला येते तू? యుక్తికకి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇలాగ లాంగ్వేజెస్ అన్నీ వస్తాయని. మా హస్బెండ్ ఎక్కువగా యుక్తికతో తెలుగులో కన్నా మరాఠీలో మాట్లాడడానికి ట్రై చేస్తారు. నేను కూడా అదే ఇన్సిస్ట్ చేస్తాను సో దట్ మంచిగా ఫ్లూయెంట్గా వచ్చేసిద్ది అని. येऊ दे जाऊ दे काय होत नाही. కార్ దిగిన కానించి ఆ వాటర్లో వెళ్ళిపోవాలి, గెంతేసి ఆ బట్టలు తడిపేసి షూస్ తడిపేసుకోవాలి, అదే దాని కాన్సెప్ట్. సో మేము నానా రకాలుగా దానికి ఏదేదో చెప్తున్నాము. అండ్ వ్యూ చూసారు కదా ఎక్కడ ఎంత బాగుందో. మీకు తెలుస్తుందో లేదో తెలియదు నాకు వీడియోలో, బట్ బయట ఇంకా దీనికన్నా చాలా బాగుంది. ఎంత అందంగా ఉంది అని అంటే ఆ వాటర్ ఫాల్స్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకైతే చాలా ఎక్కువగా రిఫ్రెష్ అయ్యాను. ఐ ఫెల్ట్ సో గుడ్. ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఇంకా ఆ తర్వాత మేము సఫారీకి వెళ్ళాం. 3 to 4 కిలోమీటర్స్ ఈ జీప్ మీద వెళ్ళాలి. సఫారీలో అనుకున్నాము టైగర్ అది కనిపిస్తుంది, అట్లీస్ట్ 90% అయినా వెళ్ళిన వాళ్ళకి కనిపిస్తుంది అని అన్నారు. బట్ మాది రాంగ్ టైం. ఇలా జంగల్ సఫారీస్కి మెయిన్లీ యానిమల్స్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు సమ్మర్లో వెళ్ళాలి సో దట్ చెట్లు అవన్నీ తక్కువగా ఉంటాయి. సో యానిమల్ మూమెంట్స్ అవి కనిపిస్తాయి. బట్ మాకైతే కనిపించలేదు. నేను కూడా కనబడకూడదనే కోరుకున్నా బికాజ్ ఐ కాంట్.
ఎస్ రావుదే కనబడకూడదు అని ఎందుకు అనుకున్నానంటే నాకు చాలా భయము. అండ్ దానికి తోడు ఈ ఏదైతే మేము ఉన్నాం కదా ఆ జీప్లో మనకి తీసుకొని వెళ్ళిపోతారు జంగల్ లోపలికి. ఏంటంటే యానిమల్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి, ఈవెన్ వాళ్ళు మన జీప్ దగ్గరికి కూడా రావచ్చు, అంత స్కోప్ ఉంటుంది అనమాట. నాకెందుకు వచ్చింది ఆ భయంతో. అండ్ అవన్నీ మనకి సెట్ అవ్వదు. ఎస్పెషల్లీ నేను చూసిన రీల్స్ మామూలుగా లేదు. నా నెగిటివ్ మైండ్కి, నా థాట్ ప్రాసెస్కి ఆ స్ట్రెస్ అవసరం లేదు, పర్లేదు. నాకు టైగర్ ఎలా ఉన్నా నేను సినిమాల్లో, మూవీస్లో, టీవీలో చూశాను కదా. అలా చూశాను కదా, చాలు. నాకు ఈ రియల్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నేను తీసుకోలేననే అనుకున్నా. బట్ థ్యాంక్ గాడ్ ఆ సిచ్యువేషనే రాలేదు నాకు. ఎనీవే, డే 2లో మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఈ అడ్వెంచర్స్. ఆల్మోస్ట్ 3 to 4 ఉన్నాయి. మా హస్బెండ్ నేను వద్దు, నేను ఒక్కటి కూడా చేయను అన్నా సరే నన్ను ఫోర్స్ చేసి 2టికి టికెట్స్ బుక్ చేసేసారు నా పేరు మీద. ఈ రైడ్స్ పేర్లు కూడా నాకేమీ గుర్తులేదు. బట్ నిజం చెప్తున్నా, ఈ ఒక్క రైడ్కి ఎలాగోలాగా ధైర్యం తెచ్చుకొని వెళ్ళేటప్పుడు చాలా భయం వేసింది నాకు. ఎంత భయం అంటే అసలు కిందన ఎంత లోతుందో, కొండలు చాలా డేంజర్గా ఉంది. రోప్ మీద తీసుకొని వెళ్ళారు. పర్లేదు, కొంచెమైనా వెళ్ళిపోతున్నా అని అనిపించింది. మధ్యలోకి వెళ్ళేసరికి ఆ గాలికి నా సైకిల్ చాలా ఊగిపోయింది. ఇంకా నేను పడిపోతానేమో, ఇంకా నా సీన్ అయిపోయింది అంతలాగా నా నెగిటివ్ మైండ్తో ఆలోచించేసుకొని అక్కడ రీచ్ అయితే చాలు, నేను ఏదో రకంగా వీళ్ళ దగ్గర చేరిపోతాను, నేనైతే రాను. మా ఆయనేమో రా చేపట్టుకున్నాము, ఇది అది అని ఎంత ఫోర్స్ చేసినా ఇగో ఏదైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా అని, ఇంకక్కడికి రీచ్ అయిన తర్వాత ఆ షెడ్ నుంచే మళ్ళీ రిటర్న్ రావాలి, అలా కుదరదు అని అన్నారు. ఇంకేం చేస్తా, సరే సైకిల్ ఎక్కిపోయిన తర్వాత మా ఆయనతో సంబంధం లేకుండా ఫాస్ట్గా వచ్చాను. మీరు చూసుంటే నేనే ఫస్ట్ వచ్చేసా, ఏదో కాంపిటీషన్ లాగా. ఇంకా అయిపోయిందిలే వెళ్ళిపోతున్నా అనేసి వచ్చేసా. వచ్చిన వెంటనే యుక్తికాని ఇంకో అన్నయ్య వదిన ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు. యుక్తికాని గట్టిగా పట్టుకొని కిస్ చేసేసి నా చేతులు షివరైపోతున్నాయి, మాటలు తడబడిపోతున్నాయి. అంత భయం వేసినా సరే ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. నిజం చెప్పాలంటే లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. దానికి తోడు మనకి చిన్న పుష్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ పొందగలము. మీరు నా మొహం చూసారు కదా, ఇక్కడ ఎంత భయపడ్డానంటే మామూలుగా కాదు. ఇదే లాస్ట్ రైడ్. ఇంకో రైడ్కి నేను ధైర్యం చేయలేకపోయాను. వద్దు, ఒకటైనా చేశాను కదా చాలు అని నా ప్లేస్లో దాజిని పంపించేసా. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, రకరకాలుగా ఉందన్నమాట. ఇంకా ఆ తర్వాత అన్నయ్యలు ఇంకో రైడ్కి వెళ్ళారు. ఇదేంటంటే స్వింగ్ అనమాట. నిజంగా ఎంత పైకి తీసుకెళ్ళిందో స్వింగ్, అలా వదిలేస్తుంది. ఇదేంటి కొండ చివరికి మనము ఉయ్యాలు ఊగుతున్నట్టు అన్నమాట. నాకు మా ఆయనకి ఎక్కువ ఉయ్యాలు ఇష్టం ఉండదు. నార్మల్ ఉయ్యాలే మనము మామూలుగా కూర్చొని ఊగినా కాసేపు నాకు ఏదో రా అనిపిస్తుంది. ఈవెన్ మా హస్బెండ్కి కూడా అంతే. ఇంకెందుకులే, కార్ జర్నీ అది ఉంది కదా, యుక్తికాన్ కూడా ఉంది చూసుకోవాలి అని ఇద్దరం అవాయిడ్ చేసేసాము. బట్ అన్యాలు చేస్తుండగానే నేను వీడియో తీస్తే నాకే ఎంత భయం వేసిందో, అమ్మో అని ఎంత గట్టిగా అరిసానంటే నిజంగా అంత భయం వేసింది నాకు రియల్గా చూసిన తర్వాత. ఇంకెక్కితే ఏమైపోయేదాన్నో. ఇందాక సైకిల్ వెళ్ళాం కదా, సో అది కాకపోతే ఇలా హ్యాంగ్ చేసి జిప్ లైన్ లాగా. ఇదే మా హస్బెండ్ నాకు బుక్ చేసింది, బట్ నేను వెళ్ళలేదు. దీని ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. అంత మెజర్మెంట్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉన్నా సరే ఏంటంటే మన మైండ్ సెట్ బాగా మనల్ని భయపెట్టేస్తుంది. ఓవర్గా సిచ్యువేషన్ వైజ్ అది హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది. దానివల్ల ఇంకా ఎక్కువగా మ్యానిపులేట్ అయిపోతాము మనము నెగిటివ్ థాట్స్తో. అంతకుమించి ఇంకేం లేదు. బట్ ఏదైతేనే నేనైతే ఇంకా చేయలేకపోయాను, వద్దనుకున్నా. పిల్లలతో బయటకు వెళ్ళాము అని అంటే ఎక్కువగా ఫుడ్ అండ్ స్లీప్ వాళ్ళకి డిస్టర్బ్ అయ్యి సైకిల్ పాడవడం, దీనికోసం ఎక్కువగా వరీ అవుతూ ఉంటాము.
సో మార్నింగ్ వచ్చేసరికి డే 2లో మిల్క్ అయితే ఇచ్చా. తర్వాత అడ్వెంచర్స్ అన్నీ అయిపోయిన తర్వాత బనానా ఫీడ్ చేశాను. లంచ్ విషయానికి వచ్చేసరికి డాబా స్టైల్ మేము అక్కడే ఆగి మా హస్బెండ్ దగ్గరుండి అక్కడ ఓనర్ అండ్ కుక్తో మాట్లాడి దానికైతే కిచిడి అయితే వండిపించాము కుక్కర్లో. సో దట్ దానికి మంచి లంచ్ అయ్యింది ఆన్ ద స్పాట్. సైలెంట్గా ఉండమను. సైలెంట్గా ఉండమను. ఆ డాబాలోని ఇలాగ పిచ్చుకలు పెట్టారు. ఆ పిచ్చుకలు దాని మాట వినట్లేదు అండ్ చాలా గొడవ చేస్తున్నాయని దాని బాధ. వచ్చిన దానిలాగా ఇది కూడా అందుకే గట్టిగా అరుస్తుంది. బై ద వే ఈ రోజు థంబ్నెయిల్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నిజంగా చాలా ఎక్కువగా కష్టపడ్డాను థంబ్నెయిల్ కి. నేనే ఎడిట్ చేశాను. ఎక్కువగా నేర్చుకుంటున్నాను ఇప్పుడు కొంచెం థంబ్నెయిల్స్ చేయడము, లాంగ్ లెంత్ ఎడిట్స్, ఆన్ ద స్పాట్ వ్లాగింగ్ చేస్తుండగాని అక్కడికక్కడ మాట్లాడడం ఇవన్నీ నేర్చుకుంటున్నా. నాకు ఇవేమీ రావు. జస్ట్ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాతే స్టార్ట్ చేశాను ఇవన్నీ. నిజం చెప్పాలంటే ఇలా థంబ్నెయిల్స్ బాగుంటే కొంచెం అయినా బతికిద్ది, లేకపోతే వీడియో చచ్చిపోయినట్టే. మెయిన్గా ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఉంటుంది కదా. दादा सरेश दादा अरे पोरगी कुठे आहे माझी अरे तिला तर येऊ द्या कट करून टाकाल तिला इथं అది కొంచెం క్లిక్ త్రూ రేట్ పెరగడం వల్ల మనకి వ్యూస్ ఇవన్నీ బాగుంటాయి. బయటికి వెళ్ళి చేపించుకోవచ్చు, అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే దాని మీద మనం స్పెండ్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక థంబ్నెయిల్కి 150 నుంచి 200 రూపీస్ తీసుకుంటారు. మనం తిప్పి చూస్తే మనం చేసే వీడియోకి ఆల్మోస్ట్ $1 కూడా $1.2 అలా వచ్చింది వ్యూస్ తక్కువ కాబట్టి. సో దట్ ఇది అది మ్యాచ్ అవ్వదు. అందుకే నేనే ట్రై చేసి నేర్చుకుంటున్నాను వీడియోస్ యూట్యూబ్లో చూసి. మరి ఇక్కడైతే రిటర్న్ జర్నీలో నేను షేగావ్ కవర్ చేశాం. చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే శ్రీ స్వామి సమర్థ అంటారు కదా, ఆయన టెంపుల్. నేను 2 times ట్రై చేసాము మేము హస్బెండ్ వెళ్ళడానికి, బట్ కుదరలేదు. కానీ అనియాల్ని అడిగాము రిటర్న్ జర్నీలో ఇది కవర్ చేద్దాం అనగానే ఒప్పుకున్నారు. మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. అయినా పొద్దున్న లేసి డ్యూటీకి అందరూ వెళ్ళాలి, ఎవరికి హాలిడే లేదు. కావాలంటే వద్దనుకోవచ్చు, బట్ నేను అడగడం వల్ల ఒప్పేసుకుంటే నాకు ఇంకా బాగా అనిపించింది. అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫాలో అయిపోండి.